వైసీపీ టీడీపీ మధ్య మరొకసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. విమాన ప్రయాణాల ఖర్చు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. 5 ఏళ్ల పాలనలో విమాన ప్రయాణాల కోసం భారీగా ఖర్చు పెట్టారు జగన్ అంటూ దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ని టీడీపీ బయటపెట్టింది. 2019-24 మధ్య సుమారుగా 222.85 కోట్లు ఖర్చు చేసినట్లుగా టీడీపీ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో కూడా జగన్ వెనక్కి తగ్గలేదని, 5 ఏళ్లలో విమాన ఛార్జీలకు మొత్తం 112.50 కోట్లు ఖర్చు పెట్టారని, హెలికాప్టర్ ఛార్జీలకేమో 87 కోట్లు ఖర్చు పెట్టారని, ఇక సంవత్సరాల వారీగా చూసుకుంటే 2019-20 మధ్యలో 31.43 కోట్లు, 2020-21కి 44 కోట్లు, 2021-22కు 49.5 కోట్లు, 2022-23 మధ్య 47.18 కోట్లు జగన్ ఖర్చు పెట్టారు అంటూ టీడీపీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కూడా బలమైన ధీటైనటువంటి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. టీడీపీ చేసినటువంటి ఆ ట్వీట్కి రీట్వీట్ చేస్తూ దానికి రిప్లై ఇచ్చింది వైసీపీ. ముందుగా టీడీపీ చేసినటువంటి ట్వీట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఒక హెలికాప్టర్ ఫోటో వేసి అక్కడ జగన్ అక్కడ కూర్చున్నట్లుగా వేసి ఆ ఫోటో దాని మీద రాశారు, జగన్ గాలిలో తిరుగుళ్ళు ఖర్చు 222 కోట్లు అంటూ రాశారు. 5 ఏళ్ల పాలనలో జగన్ గాలి తిరుగుళ్ళకు అక్షరాల 222,85,25,893 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు అంటూ రాశారు. మరికొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా జత చేశారు. సో ఇప్పుడు దానికి వైఎస్ఆర్సీపీ కూడా రెస్పాండ్ అయింది. గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నది ఎవరు అంటూ ప్రశ్నిస్తూ, మీ పెదబాబు చిన్నబాబు గడిచిన 18 నెలల్లో ఎన్నిసార్లు ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లో తిరిగారో మీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సిబిఎన్ గారు 70 సార్లకు పైగా, లోకేష్ గారు దాదాపు 80 సార్లకు పైగా, ఇక పవన్ కళ్యాణ్ అయితే షూటింగ్లు వ్యక్తిగత పర్యటనల పేరుతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నది వాస్తవం కాదా? మీ ప్రత్యేక ప్రయాణాల కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నది నిజం కాదా? జగన్ గారు సీఎంగా ఉన్న సమయంలో కేవలం 2-3 సార్లు మాత్రమే హైదరాబాద్ వెళ్తే మీరు ప్రతి వీకెండ్ ప్రత్యేక ప్రయాణాలు చేస్తున్నది వాస్తవం కాదా? ప్రజలపై అప్పుల భారం, మీరు మాత్రం ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, అదినిందయ్య చంద్రం అంటూ మరోపక్క వైసీపీ కూడా టీడీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్విట్టర్ వార్ నడుస్తోంది.